ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. దేవుడు తన మాట మన కొరకు దీవించునుగాక. ఇది ఇజ్రాయెల్ దేశాన్ని గురించిన ప్రవచనం. ఇజ్రాయెల్ దేశం యెషయా గారు ప్రవచించే కాలంలో అత్యున్నతంగా ఉంది. మొదటి అధ్యాయం మొదటి వచనం మీరు చూస్తే వారి కాలాల్లో బాగా ఉంది దేశం. అయితే బాగా ఉన్న కాలంలో, మందిరం ఉన్న కాలంలో యెషయా ప్రవక్త ఈ ప్రవచనాన్ని ప్రవచించాడు. ఈ మాట నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటంగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటంగాను ఉంటావు అనే మాట దావీదు గారి కాలంలో నెరవేరింది. అంటే అప్పుడు ఈ ప్రవచనం లేదు. దావీదు గారి కాలంలో ఇజ్రాయెల్ దేశం చుట్టుపక్కల దేశాల మీద చిన్న దేశమైన ఆధిపత్యం ఉంది. అందుకని దావీదు మహారాజు అని మనం ఆయా సమయాల్లో పలుకుతూ ఉంటాం. దావీదు గారిని గురించి దేవుడు ఇప్పుడు మాట్లాడినా ఒక ఉన్నతమైన వ్యక్తిని గురించి మాట్లాడినట్లు మాట్లాడతారు. రాబోయే రోజుల్లో దావీదు శాశ్వతంగా ఇశ్రాయేలుని ఏలతారు, న్యాయాధిపతిగా ఉంటాడు అనే మాట చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఉంది. అది 1000 ఏళ్ల పరిపాలన కాలంలో నెరవేరబోతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని దావీదుగాను, రాజుగాను, అధిపతిగాను ఆ పేర్లతో ఆత్మదేవుడు వ్రాయించారు. దావీదు గారి యొక్క ఘనత, గొప్పతనం చెప్పుకోవాలంటే మనం చాలం. అంత గొప్ప వ్యక్తి. ఈ వాక్యం దావీదు గారు పాలించిన దినాల్లో, అలాగనే సొలొమోను గారు పరిపాలించిన కాలంలో ఉంది. సొలొమోను గారు చేసిన పాపమును బట్టి రాజ్యం విడిపోయింది. అన్నదమ్ములు కొట్టుకుంటూ బతుకుతున్నారు. అపవాది అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెడతాడు, కలిసి ఉన్నాడు. సంఘాలలో చిచ్చు పెడతాడు, సేవకుల్లో చిచ్చు పెడతాడు. వీరు కలిసి ఉంటే కలదు సుఖం అనే మాట కాదు, కానీ యెహోవా చేతిలో భూషణ కిరీటం అయిపోతారు. యెహోవా చేతిలో రాజకీయ మౌటంగా మారిపోతారు. అంటే ప్రపంచ రాజకీయాల చరిత్ర, దిశ నిర్దేశం వీరి చేతుల్లో ఉంటుంది. ఇజ్రాయేల్ దేశం యొక్క స్థితిని బట్టి ప్రపంచం యొక్క భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు ఈ మాట ఇప్పుడుకు సంబంధించింది. క్రీస్తు పూర్వం 585లో పూర్తిగా యూదా దేశం నాశనం చేయబడింది, మందిరం నాశనం చేయబడింది పూర్తిగా. క్రీస్తు పూర్వం 585 నుంచి 3 సార్లుగా 605లో, 600లో, క్రీస్తు పూర్వం 585లో ఈ 3 కితాలుగా పాడు చేయబడి పూర్తిగా నాశనం చేయబడింది. అక్కడి నుండి రెండో మందిరం కట్టబడినా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, గందరగోళంగానే ఉంది. హేరోదు రెండో మందిరం కట్టించాడు. ఆ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండి వారి మందిరాన్ని చూపిస్తే అది కూలది, రాతి మీద రాయి లేకుండా తీసివేయబడదని చెప్పారు. క్రీస్తు శకం 70లో టైటస్ ఆ పనిచేసాడు. 1948 మే 15వ తారీఖు 14వ తారీఖు దాకా దానికి ఏం స్వాతంత్ర్యం కూడా లేదు. చల్లా చెదురైపోయారు ప్రపంచ దేశాల్లో. కానీ ఇప్పుడు ప్రపంచం యొక్క భవిష్యత్తు మొత్తం దేవుని చేతిలో ఇజ్రాయెల్ దేశం రాజకీయ మౌటంగాను, భూషణ కిరీటంగాను ఉంది. ఈ మాట మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు భయంకరంగా నేను రికార్డ్ చేసే సమయానికి ఇరాన్ దాడి చేస్తూ ఉంది. ప్రపంచం యొక్క భవిష్యత్తు ఇజ్రాయెల్ దేశం మీదే. ప్రపంచం యొక్క భవిష్యత్తు. ఈ మాటలు బాగా ధ్యానం చేసుకోండి. భూషణ కిరీటం, దేవుని చేతిలో రాజకీయం అవటం, అది వాగ్దానం. అది యెషయా గారు ప్రవచించాడు. ఇప్పుడు మన కాలంలో దాన్ని చూడబోతున్నాం. శ్రమల కాలం తప్పిస్తే 1000 ఏళ్ల పరిపాలనలో పరిపూర్ణంగా ఇది నెరవేరుతుంది. నిన్న మీ ఎపిసోడ్లో మీరు వింటే కనుక ప్రవచనాలు ఎలా ఉంటాయి, ఎలా నెరవేరుతాయో చెప్పాను. మనమేమో అనుదినం ఆశీర్వాదం కోసం చూస్తాం.
నేను దేవుడు మనతో కూడా ఉండి మనతో ఎట్లా మాట్లాడుతున్నాడు, సాక్ష్యంగా ఇజ్రాయెల్ దేశానికి ఎలా తోడుగా ఉన్నాడో చెప్పి మిమ్మల్ని బలపరచాలనేది నా ఉద్దేశం. సామాన్యమైన విషయం కాదు ఆ వాగ్దానం. వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు. అయితే ఈ వాగ్దానానికి మధ్యలో భయంకరమైన స్థితిగతులు ఇజ్రాయెల్ దేశానికి సంభవించినాయి. ఎవరికి సంభవించని భయంకరమైన స్థితిగతులు సంభవించినాయి. అంతిమంగా ప్రపంచ భవిష్యత్తు మొత్తం ఇజ్రాయెల్ దేశం చేతుల్లోనే ఉంది. నీకున్న స్థితిగతుల్లో అందరికంటే బాధల్లోనూ, అందరికంటే వేదనలోనూ, అందరికంటే అప్పుల్లోనూ, అందరికంటే కష్టాల్లోనూ, వ్యాధుల్లోనూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం చేత నిన్ను కూడా ఇలాగా చేయగలడు. ఈ మాట మనందరికి అర్థమైనట్లుగా ఆత్మదేవుడు ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.